ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, మరి ఇక నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 116 అధ్యాయం 1వ వచనం. Psalm 116 and verse 1. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేనాయనను ప్రేమించుచున్నాను. I love the Lord because he hath heard my voice and my supplications. యేసు ప్రభువు యొక్క అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుని యొక్క మాటలు వినడానికి ఆయన మనకి ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి పిల్లరా మొట్టమొదటిగా ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, ఆయన కొనియాడాలి, ఆయన గణపరచాలి. ఇక్కడ దావీదు యొక్క అనుభవాన్ని మనం చూస్తున్నాం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. ఆయన ఆలకించి ఉన్నాడు అంటే తన యొక్క విశ్వాసము ఎంత గొప్పదో మనకు తెలుస్తుందండి. మన జీవితాల్లో కూడా ఇలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకు అంటే దావీదు యొక్క అనుభవము, తన మొరపెట్టే దేవుడు వింటాడు. తగిన సమయంలో ఆయన ప్రత్యుత్తరం ఇస్తారు, విడిపిస్తారు, జయమిస్తారు, విడుదలిస్తారు, లేవనెత్తారు అని నమ్మినాడు. ఎన్నోసార్లు ఈ మాటలు వింటున్నాం, అయినప్పటికీ అవిశ్వాసం అనే పాపం ద్వారా పిల్లరా నెమ్మది లేకుండా నిరాశ నిస్పృహలో ఉంటామండి. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి దావీదు పొందినన్ని అవమానాలు మనం పొందినామా? లేదు కదండి. మరి దావీదు ఎంతగా తన జీవితంలో పరుగు పెడుతూ వచ్చినాడు, అయినప్పటికీ దేవుని విడిచిపెట్టలేదు. నా ప్రియ సహోదరి, మన జీవితాల్లో కూడా అలాంటి మొర, అలాంటి విన్నపము, అలాంటి నమ్మకము, అలాగే మనం ప్రేమించినట్లయితే దేవుడు కూడా మన పట్ల గొప్పగా ఆయన యొక్క కార్యం చేస్తారు. అలాంటి కృప ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి సమృద్ధిగా దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమగల తండ్రి, మరి యొక్క నూతన శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు వింటారు, తగిన సమయంలో జవాబిస్తారు. ప్రభువా, అలాంటి జీవగల దేవుని మేము ఆరాధిస్తున్నాం. అయినప్పటికీ నమ్మకం లేని పరిస్థితులు కనబడుతుంటాయి మా జీవితాల్లో. అయితే లోకమనే పాపము మా జీవితంలో ఉన్నప్పుడు, అవిశ్వాసం అనే పాపం మా జీవితంలో ఉన్నప్పుడు ప్రభువా, మాకు ఎలా కృంగుదల, ఎలాంటి నిరాశ నిస్పృహలు కానీ మీ వైపు చూసినట్లయితే, మా జీవితాలు సరిచేసుకున్నట్లయితే ఎంత ఆశీర్వాదము మేము మా కుటుంబాలు చూస్తాం. నాయన సహాయం ఇచ్చేయండి. ఉదయకాల సమయంలో మా ప్రియులు ఎవరైనా ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నా యేసు ప్రభువు యొక్క నామంలో జయమున్నదన్న సత్యం గుర్తించి మరొకసారి మీతో సహవాసం చేసి గొప్ప ఆదరణ, నెమ్మది పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని మరొకసారి మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు ఎక్కడికైనా భద్రపరచండి. ఒక్క మాట చాలు ప్రభువా, మేము బ్రతకటానికి ఒక్క మాట చాలు, మా జీవితాల్లో నిరీక్షణ కలిగి ఉండడానికి. కాబట్టి మీరు మాట్లాడే దేవుడు, మీరే మమ్మల్ని నడిపించి సహాయం చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. Amen. God bless you all.